వరల్డ్ క్రికెట్ లో ఏబీ డివిలియర్స్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. మిస్టర్ 360గా పేరున్న ఏబీడి బ్యాటింగ్ చేస్తుంటే ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. ఫార్మాట్ ఏదైనా విభిన్నమైన షాట్లతో అభిమానులను ఎంటర్టైన్ చేసేవాడు. రిటైర్మెంట్ తర్వాత కమెంటేటర్ గా వ్యవహరిస్తున్న డివిలియర్స్ ఐపీఎల్లో మంచి అనుబంధం ఉంది. భారత్ ఫ్యాన్స్ సైతం ఏబీడీని సొంత వాళ్ళలాగే భావిస్తుంటారు. అలాంటి డివిలియర్స్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. ఐపీఎల్లో తొలి నాళ్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీకి ఏబీడీ ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో ఢిల్లీ ఫ్రాంచైజ్ తరపున తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించాడు. 15 ఏళ్ల తర్వాత మిస్టర్ 360 చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ జట్టులోని అంతర్గత పరిస్థితులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పేర్లు చెప్పను కానీ ఆ జట్టులో చాలా విషపూరితమైన క్యాన్సర్ లాంటి క్యారెక్టర్లు ఉండేవని చెప్పుకొచ్చాడు. అక్కడి వాతావరణం చాలా కఠినంగా, అసహ్యంగా అనిపించేదన్నాడు. అప్పట్లో ఒక యువ ఆటగాడిగా తనకు పూర్తి సపోర్ట్ దొరకలేదన్నాడు. కొన్నిసార్లు కనీసం 4 మ్యాచ్లైనా ఆడతానో లేదో అనే భయం ఉండేదని, అది చాలా కఠినమైన పరిస్థితి అంటూ గుర్తు చేస్తున్నాడు. అయితే గ్లెన్ మెగ్రాత్, డానియల్ వెటరీ వంటి దిగ్గజాలతో గడిపిన సమయం మాత్రం అద్భుతమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2009 సీజన్లో ఢిల్లీ తరపున 465 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ 2010లో ఫ్రాంచైజ్ ఏబీడీని వదులుకుంది. తనను రిటైన్ చేస్తామని మాట ఇచ్చారని, కానీ హఠాత్తుగా తన పేరు వేలంలో చూసి షాక్ అయ్యారని చెప్పాడు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదని, అదొక విచిత్రమైన అనుభవంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన ఏబీడీ పరుగుల వరద పారించాడు.